వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని తాము అధికారంలోకి వచ్చాక వారిని ఆదుకుంటామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మాయ మాటలతో వైసీపీ రివర్స్ పాలన చేస్తుందన్నారు. జగన్తో నష్టపోయిన వారంతా తన స్టార్ క్యాంపెయినర్లేనని చెప్పారు. అందరినీ అన్ని విధాలుగా పైకి తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపెయినర్స్ అని. నాకు పేపర్ లేదు, టీవీ లేదు. నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా? టీవీ పేరేంటి? పేపర్ పేరేంటి? ఇది అబద్ధం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అబద్ధాలు కోరి చెబుతున్నాడు. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి. అవునా కాదా? వ్యవసాయం అంటే ఏం తెలుస్తుంది తమ్ముడు? తెలుస్తుందా వ్యవసాయం అంటే? అందుకే నేను ఒకటే చెప్తున్నా, బీమా పథకాన్ని తీసేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మళ్ళీ పాత బీమా పథకం తీసుకొచ్చే బాధ్యత ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీని. మళ్ళా తెలుగు జాతిలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత. అదే సమయంలో పోర్టు రిచ్ అనే కార్యక్రమం పెట్టుకుని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎంత అయింది ఇప్పుడు? 1000 రూపాయలు అయింది. అవునా కాదా? 200 రూపాయలు 1000 రూపాయలంటే 5 రెట్లు పెరిగింది. దీనికి కారణం ఏంటి? అవినీతి. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 56,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచి పేదవాళ్ళ పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్నీ కూడా రివర్స్ పాలన అవుతుంది. ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్, అవినీతిని ట్రాన్స్ఫర్, ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం. అవునా? అవుతుందా బంగారం? చెత్త అవునా కాదా? చెత్త ఎక్కడికి పంపేయాలి? డంప్ యార్డ్కి పంపేయాలి. అవునా కాదా? ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడు. షెడ్యూల్ కులాలున్నాయి, మాదిగలున్నారు. ఎప్పటి నుంచో అన్యాయం జరిగిందంటే నేను వచ్చిన తర్వాత ABCD కేటగరైజేషన్ తీసుకొచ్చాను. దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ ఆయన మాట్లాడుతూ ABCD కేటగరైజేషన్ కట్టుబడి ఉన్నామని, నేను 30 ఏళ్లకు 25 ఏళ్లకు మునుపు చేసిన దానికి వారు కూడా ఈరోజు ముందుకు వచ్చి దేశమంతా చేస్తామన్నారు. అది చాలా